హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేనైతే చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది సెట్ దోశ వడగరి. ఇది మంచి కాంబినేషన్. నేటికి వచ్చి నేను వడగరిలో టొమాటోలు వేయకుండా చేయబోతాను. అది మటు లేకుండా ఏమేమి మసాలాస్ వేయబోతామని చూస్తాం. ఇది సెట్ దోశకు వచ్చి పిండి ఎలా తయారు చేయడం గురించి నేను ఆ కొలత చెప్పబోతాను. చూస్తారంట, ఇడ్లీ బియ్యం ఒక 500 గ్రాములు ఎత్తుకుంటా, మినపప్పు వచ్చి ఒక 75 గ్రాములు ఎత్తుకుంటా, ఆ విధంగానే అటుకులు కూడా ఒక 75 గ్రాములు ఎత్తుకుంటా. ఇప్పుడు వచ్చి మన అటుకులని మజ్జిగలో నానబెట్టి వేసి నూరపోతాము. దీంతో వచ్చి ఒక చెంచా లేదంటే సగం చెంచా మనం మెంతులు వేసుకుంటాం. ఇదన్నీ నానబెట్టేసి పిండి నూరి ఎత్తిపెట్టి మనం చేయబోతాము. రెండే ఎట్టి చేస్తాను చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన విషయాలు చూసినంట, మనం ఇడ్లీకి వేసే బియ్యమే వచ్చి ఒక 500 గ్రాములు ఎత్తు ఉండాను నేను. దాంట్లోనే వచ్చి ఒక చెంచా లేదంటే సగం చెంచా మెంతులు వేసుకోండి. మళ్ళీ 75 గ్రాములు మినపప్పు ఎత్తుంటాను, 75 గ్రాములు అటుకులు ఎత్తుంటాను. మీరు ఏ అటుకులు కావాలంటేనే ఎత్తుకొచ్చును. నేను వచ్చి నెట్టికి తెల్ల అటుకులు ఎత్తుంటాను. ముందు వచ్చి మన బియ్యం, మెంతులు, మినపప్పు ఇది 3 వేటిగా వేసి బాగా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుంటాం. ఆ విధంగానే మళ్ళీ మనం అటుకులను కూడా కడుక్కుంటాం. ముందు ఒక 2-3 సార్లు నేను కడిగేసి దీంట్లో నీళ్ళు పోసి ఒక 4 గంటల చేపలు మనం నానబెట్టి పిండి నూరుకుంటాం. ఇంకా అటుకులు కూడా నేను ఎత్తుని పోయి బాగా కడిగేస్తాను. అటుకులు కూడా బాగా కడిగింది. ఇప్పుడు దీంట్లో మజ్జిగ పోసి నేను పెట్టేస్తాను. పెరుగుని బాగా మజ్జిగలాగా కొట్టి పోసి పెట్టేయండి. ఇది మొత్తం నానిన తర్వాత మనం నూరి ఎత్తుకుంటాం. వడగరికి చూసినట్ట ఒక 100 గ్రాములు శనగపప్పు ఎత్తుంటాను. దాంట్లోనే ఒక చెంచా సోంపు వేస్తుంటాను, ఒక 4 ఎండుమిరపకాయ ఎత్తుంటాను. ఇది కడిగి నేను నానబెట్టి ఎత్తిపెట్టి ఉంటాను. నీళ్ళు వచ్చి శుభ్రంగా మనం వడకట్టేసి మిక్సీలో వేసి నూరి ఎత్తిపెట్టుకోపోతాము. మళ్ళీ దీని వచ్చి మనం వడలాగా నూనెలో వేయించి ఎత్తున్నాలా, అట్లేదంట ఉడకపెట్టి కూడా మనం వడగరిలో వేయవచ్చును. ఉడకపెట్ట అంత రుచి ఉండదు, మనం వేయించి ఎత్తుతా బాగా రుచి ఉంది. ఇప్పుడు మసాలాస్ చూసినంట, 2 దాల్చిన చెక్క, 8 లవంగాలు, 5 ఏలకలు, ఒక ముక్క అల్లం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ 2, ఎండుమిరపకాయ 4, కొద్దిగా ఒక 2 చెంచా నూనె పోసుకోండి. పోసి దాంట్లోనే వేయించి ఎత్తుకుంటాం. అల్లం వెల్లుల్లి వచ్చి చూసినంట, మన ఉల్లిపాయ వేసి వేయించేటప్పుడు వేయవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్. మన దీంట్లోనే అల్లం వెల్లుల్లి వేయించి మనం నూరి పోసిరపోతాము. దీంతో వచ్చి ఒక చెంచా సోంపు వేస్తున్నాను, గసగస ఒక చెంచా బాగా వేయించుతూ ఉండండి. బాగా వాసన వచ్చేటప్పుడు మనం పుట్నాల పప్పు వేసుకోండి. ఒక చేయి నిండా పుట్నాల పప్పు వేస్తేనే చాలు. దీంతో మనం కొబ్బరి కూడా వేయాలా. కొబ్బరి వచ్చి ఒక సగం మూత వేసుకునాలి. పుదీనా ఆకు చేయి నిండా వేసుకోండి, కొత్తిమీర ఆకు చేయి నిండా వేసుకోండి. మీకు వచ్చి గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు కొబ్బరి ఒక కొబ్బరి కూడా మనం వేసుకోవచ్చును. నేను వచ్చి నేటికి ఒక సగం మూతదా వేయపోతాను కొబ్బరి. చూసినట్ట సగం మూత నేను తురిమి పెట్టి ఉంటాను కొబ్బరిని. మొత్తం బాగా వేయించిన తర్వాత మనం ఆరపెట్టి నూరి ఎత్తి పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చి నేను శనగపప్పు, ఎండుమిరపకాయ, సోంపు అది నూరుకుంటాను. ముందు ఎండుమిరపకాయ వేసి బాగా నూరిన తర్వాత ఇది కొద్దిగా కొరకొరని మనం నూరి ఎత్తుకుపోతాము. కావాల్సిన ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వడపిండి రెడీ అయిపోయింది మనకు. ఇది అట్నే మనం నూనెలో వేసి వేయించి ఎత్తుకుపోతాము. దాంట్లోపల మసాలా మనం నూరి పెట్టుకుంటాం. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసి మనం నూరి ఎత్తి పెట్టేసి ఇప్పుడు మనం వడ కాల్చి ఎత్తుకుంటాం. నూనె కాగిన తర్వాత మీరు ఆ షేప్లో వేయాలని లేదు, మీరు అట్నే గిల్లి కూడా వేసుకోవచ్చు. వచ్చి నిండా డీప్ ఫ్రై చేయవద్దు, సగం ఉడికిన తర్వాతనే మనం ఎత్తి పెట్టేస్తాం. అప్పుడే మనకు వడగరిలో వేసేదానికి కరెక్ట్గా ఉన్నాం. నిండా ఉడకబెట్టొద్దు, సన్న మంటలో పెట్టేసి మనం టక్కున బిన్న ఎత్తేయాలి. డీప్ ఫ్రై వద్దు, డీప్ ఫ్రై వేస్తే మనకు బాగుండదు వడగరిగి. మనం ఇది ఉడకపట్టి వేస్తే అంత రుచి ఉండదు, నూనెలో వేయించి ఎత్తి వేస్తే ఆ రుచి అయితేనే మనకు.
ఇప్పుడు మనం తాలింపు చేసుకుంటాం వడగరి. నూనె ఒక 3 చెంచా పోసుకోండి. చెక్క 2 వేసుకోండి. ఎలకలు, బ్రింజాకు, కరివేపాకు ఒక సగం చెంచా, సోంపు. దీంతో 2 పెద్ద ఉల్లిపాయ సన్నగా కోసి పెట్టున్నాను. మీరు పొడువుగా కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయని. ఉప్పు కొద్దిగా వేసుకోండి ఉల్లిపాయకు. ఉల్లిపాయ బాగా వేయించిన తర్వాత మన మసాలాస్ అన్ని నూరి పెట్టి మరి వేసుకుంటాను. దీంట్లోనే ఒక 4 కప్పు నీళ్ళు పోసుకోండి. ఏంటంటే మనం వడ వేసేటప్పుడు నీళ్ళు వచ్చి బాగా ఈడ్చును. ఇది ఒక 5 నిమిషాలు బాగా తెల్లని. అంత లోపల వచ్చి మనం సెట్ దోశ పిండి ఎట్టని చూస్తాం. దీనికి సరిపడిన ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు చూసేసి వేసుకోండి. ఇప్పుడు వడకరి రెడీ అవుతా ఉంది. ఇప్పుడు వచ్చి మనం సెట్ దోశ పిండి వచ్చి బాగా పుల్లంగా అయిపోయింది. నేను ఎట్టని చూస్తా. నేను నిన్ననే నూరి ఎత్తి పెట్టేస్తాను. పిండి బాగా పుల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి వచ్చి ఎట్ట మిక్స్ చేయాలని నేను చెప్తున్నాను. బాగా కలుపుకోండి. పిండిని కలిపేసి ఒక గిన్నెలో పోసుకుంటా. ఒక 2 గంట 3 గంట పోసుకోండి. చూసారా గ్రేవీ కూడా బాగా తెలిసింది. నూనె కూడా బాగా వేరగా వస్తుంది. ఇప్పుడు మనం వేయించి ఎత్తిపెట్టిన వడ మొత్తం బాగా పగలకొట్టి వేసుకోండి. మొత్తం వడని మనం పగలకొట్టి ఈ విధంగా వేసుకుంటాం. వేసేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు మూసి పెట్టేసి కరెక్ట్గా సెట్ అయిపోను. మనకు వచ్చి ఇట్లా సహా ఉడకటం వడ ఎత్తిన వల్ల సో ఆ గ్రేవీలో ఉండే నీళ్ళు మొత్తం బాగా వడలో ఈడ్చుకుని మనం డీప్ ఫ్రై చేసేసేమంట ఆ నీళ్ళు ఈడియదు. సో ఇప్పుడే మనకు ఆ వడలో కూడా మొత్తం మసాలాస్ అన్నీ బాగా దిగును. ఇప్పుడు అన్నీ నేను పగల కొట్టి వేసుకుంటేని ఇంకొక 3 నిమిషాలు తెల్లు వచ్చిన తర్వాత మనం ఇది ఆఫ్ చేసేస్తాం. పోయి మూసి పెట్టేస్తాం. ఇప్పుడు మన పిండి వచ్చి కొద్దిగా నీళ్ళుగా ఉండాలి. ఎలాంటే మనం సెట్ దోశ అనేది మనం రాయిలో పోసేటప్పుడు అదిగా పోవాలా. మనం ఇది చేయకూడదు. దానికోసం మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటాం. ఇట్లా పసుపు వేసుకోండి. పసుపు వచ్చి కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్దా. కొద్దిగా ఉప్పు వేసుకోండి. వంట సోడా వచ్చి ఒక 1/2 చెంచా ఉంటా చాలు. దీంట్లోనే సహా వేస్తేనే చాలు, మనకు నిండా వేయవద్దు. బాగా కలిపొచ్చుకోండి. అది కలర్ కోసమే మనం పసుపు వేస్తున్నాము. సెట్ దోశ అంట పసుపుగా ఉన్నాయంటే కొద్దిగా మనం నీళ్ళు పోసుకుంటాం. చూసారా మనకు వడగరి రెడీ అయిపోయింది. నూనె మొత్తం పైన వచ్చేసింది. చూసారా నీళ్ళు కూడా బాగా వడ ఈడ్చేసింది, చిక్కగా అయిపోయింది. కొద్దిసేపు మనం ఆఫ్ చేసి ఆరపెట్టిమంట బాగా ఆ నీళ్ళు మొత్తం ఈడ్చి సూపర్గా ఉన్న వడగరి గిన్నెలో మార్చుంటాను. పైన కొద్దిగా కొత్తిమీర ఆకు వేసుకోండి. రుచైన వడగరి మనకు రెడీ. ఇప్పుడు మనం సెట్ దోశ పోయిపోతాము. దోశ రాయి పెట్టి పోసుకోండి. పిండి ఈ విధంగా అదిగా పోవాలా. దానికి తగినట్టు మనం నీళ్ళు పోసుకునాలి. మూసి పెట్టేయండి, తిప్పి వేయకూడదు. సరే ఉడికిపోయింది. నాటిని ఎత్తి పెట్టుకుంటా. అంతగా అదిగిపోయి కావాల్సిన నూనె పోసుకోండి. మీకు సెట్ దోశ రెడీ. రుచి అయిన సెట్ దోశ వడగరి రెడీ. నా సెట్ దోశ వడగరి ఎట్లా తయారు చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కామెంట్స్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.